తమ్ముడు తప్పు చేశాడని ఎవరైనా నిరూపిస్తే 7 o'clock బ్లేడ్ తీసుకురండి. గొంతు కోసుకొని చస్తాను. ఇదే మీడియా ముందు చెప్తున్నాను. When you hear the word shark, the great white might be the first creature that comes to mind. But that maligned predator is only one of roughly 500 shark species. But that maligned predator is only one of saber-toothed sharks who use their needle-like teeth to impale their prey. అల్లుడు ఏంటి రెడీ అవ్వలేదా? టైం ఎంత? 8:30 అయింది. షిట్, లేట్ అయిపోయింది. ఏంటి అంత టైట్గా ఉన్నావు? రాత్రి నాకు తెలియకుండా ఎవరైనా తెచ్చుకున్నావు? నువ్వు వెళ్ళు. సరే నేను రెడీ వస్తా. తొందరగా రెడీ 5 minutes. ఏంటల్లుడు అలా ఉన్నావు? రాత్రి కళ వచ్చింది మావా. కళ? కళ్ళు అమ్మాయి. అమ్మాయా? కళ్ళు అమ్మాయిని ఎవరిద్దరు కొడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఒక కారు కొండ మించి ఆ కారుని చెరువులో తోసేశారు. ఇదంతా నేను పక్క నుండి చూస్తున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి చూపు, ఆమె ముఖం, ఇన్ఫాక్ట్ అది కళని నమ్మడానికి నాకే చాలా టైం పెట్టింది మావా. ఇంతకీ అమ్మాయి ఎవరు ఏంటో అర్థం కాలేదు. ఏంటల్లుడు రాత్రిపూట వచ్చి తెల్లారి మాయమైపోయే కళ కోసం అంత టెన్షన్ పడతావేంటి? అది ఎప్పటికీ జరగదు కాబట్టే దాన్ని కళ అంటారు. నాకు ఒకటి అర్థమైంది, ఊరు బయట ఉన్న రిసార్ట్స్లో రిలాక్స్ అవ్వడానికి గెస్టులతో పాటు దెయ్యాలు కూడా వస్తాయని. దెయ్యం కాదు మావా, ఇదే కళ నాకు ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది. ఇదే కళ? అదే కదా నేను చెప్తున్నాను. నీకు గుర్తుందా? 6 months బ్యాక్ మన రవిగడి పెళ్లి అది ఈ రిసార్ట్లోనే జరిగింది. అప్పుడు కూడా ఇదే కళ, ఈ అమ్మాయి. విచిత్రం ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఇదే రూము. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు? ఒకే రూమ్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మావా. సేమ్ రూమ్, రూమ్ నెంబర్ 118.
ఫస్ట్ టైం కళ వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, కానీ రెండోసారి వచ్చినప్పుడు అదే రూమ్, అదే కళ. నమ్మలేకపోతున్నాను మావా. నువ్వు నమ్మలేకపోయినా నేను నమ్మి చెప్తున్నాను, అది ఖచ్చితంగా దెయ్యాల మ్యాటరే. నువ్వు ఇంటికెళ్ళి దిష్టి తీయించుకొని హాయిగా రెస్ట్ తీసుకో. మళ్ళీ ఇంకోసారి ఈ రిసార్ట్ వైపు తిరిగి చూడొద్దు, అర్థమైందా? అల్లుడు, నీ ఫేవరెట్ బ్లాక్ కాఫీ. అరే మా, ఈ విచిత్రమైన కళ నా ఒక్కడి ఎక్స్పీరియన్స్ అనుకున్నాం కదా. ఒకసారి వెబ్సైట్ చూడు, mysticdreams.com. ఈ సైట్లో చాలా మంది వాళ్ళకి వస్తున్న విచిత్రమైన కళల ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఓ కంపెనీకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు డెవలప్ చేయవలసిన సాఫ్ట్వేర్కి సొల్యూషన్ దొరక్క అందరూ స్టక్ అయి పానిక్ సిచ్యువేషన్ ఉండగా అప్పుడే చేరిన ఒక ఎంప్లాయ్ తన డ్రీమ్ లైఫ్ ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. దాంతో తనకి కారు, ప్రమోషన్, తన లైఫే మారిపోయింది మా. అల్లుడు, నువ్వు ఏ పని చేసినా లాజిక్ చూసుకొని చేస్తావు. అసలు లాజిక్కే లేని పని కోసం ఇంత సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? కానీ ఈ కళే మళ్ళీ మళ్ళీ నాకే ఎందుకు వస్తుంది? కాఫీ తాగు ముందు. I welcome you all to the magical world of dreams. మన మెదడులో ఉన్న కోటాను కోట్ల న్యూట్రాన్స్ క్రియేట్ చేస్తున్న ఒక మ్యాజికల్ సింఫనీ ఆఫ్ విజువల్స్ అండ్ థాట్స్ ఈ డ్రీమ్స్. ఎవడే జాన్ గఫార్ గాడు? మా, ఈయన మీట్ అవ్వాలి. వీడిని కరెక్ట్. అల్లుడు, మనిషి బుర్రలో ఇంత ఉంటుందా? అది మనిషికి, నీలాంటి కాదు. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏదో ఒకటి. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. అరే, ఎవరు మీరు? ఎప్పుడొచ్చారు? వచ్చి అరగంట ఏంటి సార్? ఏంటి ప్రాబ్లం? నాకు ఒక కళ వచ్చింది డాక్టర్, అ వెరీ పిక్యులర్ వన్. నేను ఒక రిసార్ట్లో స్టే చేయడానికి వెళ్ళాను, రూమ్ నంబర్ 118. ఆ కల్లో ఎవరో ఒక అమ్మాయిని కొడుతున్నట్టు అన్నీ చాలా విచిత్రంగా అనిపించినాయి డాక్టర్. This is what called a miracle of science. The brain. దీనికి మీ కేస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ఈ బ్రెయిన్ ఉందే, అది ఒక హార్డ్ డిస్క్ అనుకో. ఎంత జీబీ సార్? హార్డ్ డిస్క్ అన్నారు కదా. ఈ బ్రెయిన్ అనే హార్డ్ డిస్క్ లో నువ్వెవరు, ఏంటో, నీ పేరు, నీ లైఫ్ లో జరిగిన అన్ని విషయాలు, నీకొచ్చిన ఆలోచనలు అన్ని స్టోర్ అవుతున్నాయి. నీకొచ్చిన కళలు కూడా అందులోనే స్టోర్ అవుతున్నాయి. కానీ అన్ని జ్ఞాపకం ఉండవు. అన్నెసెసరీ డేటా ట్రాష్, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఆ అమ్మాయి నేను ఎప్పుడూ చూడలేదు, కానీ నా కళలో ఎందుకు వస్తుంది డాక్టర్? పీడకల, నైట్ మ్యార్. నీకొచ్చిన కళలు లాంటివి ఎప్పుడు డిలీట్ అవ్వవు. యు నో వై? ఫస్ట్ టైం నువ్వు ఆ రూమ్ లో స్టే చేసినప్పుడు వచ్చిన కళ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల స్ట్రాంగ్ గా స్టోర్ అయింది. 6 నెలల తర్వాత సేమ్ రూమ్, సేమ్ అట్మాస్ఫియర్, నీ హార్డ్ డిస్క్ నీ పాత కళని రీవైండ్ చేసి ప్లే చేసింది. మనం ఇప్పుడు డ్రీమ్స్ ని పిక్చరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది సక్సెస్ అయితే కోమా పేషెంట్స్ బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. అదొకటే కాదు, నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది. అది తెలుసుకోవడానికి డాక్టర్ లానో సైంటిస్ట్ లానో అవసరం లేదు. ఈవెన్ అ కామన్ మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్ అండ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. డు యు వాంట్ టు సీ? డు యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్? ఇదంతా వదిలేండి డాక్టర్. నాకు వచ్చిన కళని నేను సీరియస్ గా తీసుకోదా లేదా అది మాత్రం చెప్పండి చాలు. టేక్ ఇట్ ఈజీ అండ్ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్. నేను ముందే చెప్పానుగా, ఇది నీ మైండ్ క్రియేట్ చేసిన ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అంతే.